సభకు నమస్కారం. సమాచార భారతి దేవర్షి నారద మహర్షి ఈ పదాలను సర్వసాధారణంగా మనకు బయట ఎక్కడ వినిపించవి. నారద మహర్షి అంటే ఎవరు అనేటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. సమాచార భారతిలోనే దాని అర్థం నిగూఢమై ఉన్నది, మనందరికీ తెలుసది. అయితే ఇది ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. దాదాపుగా 25 ఏళ్ల క్రితం ఈ సమాచార భారతి అనేటువంటి సంస్థను ప్రారంభించడం జరిగింది. దానికంటే ముందు నేను ఇంకొక జర్నలిజానికి రిలేటెడ్ ఆర్గనైజేషన్తో కూడా అసోసియేట్ అయి ఉన్నాను. అది రచనా జర్నలిజం కాలేజ్. వారు చెప్పినట్టు విద్యార్థి దశ నుంచి కూడా నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, ఇంకొకటి 75లో విధించినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడేటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్గా ఆ కార్యక్రమంలో దాదాపు 19 నెలలు భాగం పంచుకున్నాను నేను. సో ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాని యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం అనుకుంటా ఉన్నాం, ఇట్ ఈస్ ఏ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సమాచారము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఒకరి నుంచి ఇంకొకరికి ఏ రకంగా అందజేయాలి, వెళ్ళాలనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. గత 25 సంవత్సరాల క్రితం అనుకుంటాం, దాదాపు 99లోనో ఎప్పుడో ఒకసారి మేము ఒక సెమినార్ కండక్ట్ చేశాం. తెలుగు పత్రికా రంగం నిన్న నేడు రేపు, పత్రికా రంగం ఏ రకంగా ఉండింది, ఏ రకంగా ఇప్పుడు ఉంది, ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి. రియల్లీ టుడే ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ రెవల్యూషన్ అంటే వేరే విప్లవం కాదు. ఇది ఈ రెవల్యూషన్ పీరియడ్లో మనము ఏ రకంగా వ్యవహరించాలనేటువంటిది ముఖ్యం. ఏ రకంగా సమాచారాన్ని నెగటివ్, పాజిటివ్, రైట్ అండ్ గుడ్, బ్యాడ్ అండ్ వర్స్ అన్ని రకాలైన సమాచారాన్ని ఈరోజు సమాజంలో అవైలబిలిటీ ఉంది. దాన్ని ఏ రకంగా ఎవరెవరు ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు, ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది మనందరికీ తెలుసు. ఒకనాడు పత్రిక కృష్ణారావు గారు, ఇంకా నాకన్నా వారు చాలా సీనియరు, పేపర్ అనేటువంటిది దొరకడమే చాలా భాగ్యంగా ఉండేది. ఆల్ ఇండియా రేడియో ఒకటి ఉండేది, గ్రామ పంచాయతీ ఆఫీసులు ఎక్కడ ఉండేది, విలేజ్లలో, లేకపోతే ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ సెంటర్స్లో ఉండేది. తర్వాత న్యూస్ పేపర్ వచ్చింది. న్యూస్ పేపర్ తర్వాత 75 ప్రాంతంలో టీవీ రంగంలో ఏ రకమైన రెవల్యూషన్స్ వచ్చినాయో ఈరోజు మనందరికీ తెలుసు. కమ్యూనికేషన్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో మనందరికీ తెలుసు. ఎంత బ్యాడ్ కమ్యూనికేషన్ స్ప్రెడ్ అవుతుందో మనందరికీ తెలుసు. ఎంత నెగటివ్ కమ్యూనికేషన్ స్ప్రెడ్ అవుతుందో తెలుసు. పాజిటివ్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది, చాలా స్లోగా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సమాచార భారతిని ఎస్టాబ్లిష్ చేయడం, ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదు, సేవా తత్పరతతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఆడియన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. అకాడమిక్ యాక్టివిటీయో లేకపోతే కమర్షియల్ యాక్టివిటీ అయితే ఆడియన్సెస్, అక్కడ ఉండేటువంటి ఆర్భాటాలు కూడా వేరే రకంగా ఉంటాయి. అలాంటివి మేమేం ఆశించట్లేదు. సాధ్యమైనంత వరకు జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తులను పత్రికా రంగంలో, సమాజంలో తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా ప్రారంభించడానికి గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ప్రారంభించడానికి కారణం ఏంటంటే, ఆ రోజులలో డిసింటిగ్రేటివ్ ఫోర్సెస్ విపరీతంగా విచ్చలవిడిగా మనందరి మధ్యలో ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఆ సందర్భంలో దీని గురించి ఒక ఆలోచన వచ్చి, ఈ రకమైనటువంటి భావజాలం సమాజంలో ఉండడం సరైనటువంటిది కాదు అనే ఉద్దేశంతో దేశాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ ఫోర్స్ కింద ఉంచాలి. జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తులను మనం జాతీయ భావాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఈ నేషనలిస్టిక్ ఫోర్సెస్ను ఎంత స్ట్రెంథన్ చేయగలిగితే అంత దేశానికి బాగుంటుంది. ఈరోజు గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మనం. నేను మీకు అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
గత 10 సంవత్సరాలుగా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో భారతదేశం ఉందో మనందరికీ తెలుసు. ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. అరే, భారతదేశం ఈ రకంగా అయిపోయింది, ఈ రకంగా కనుక అయిపోతే మన పరిస్థితి ఏందనేటువంటిది అమెరికా లాంటి దేశాలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు, ఏంది మన పరిస్థితి. ఒకవేళ ఈరోజు భారతదేశం ఇదే రకంగా డెవలప్ అవుతూ పోయినట్టయితే, ఇదే రకంగా ప్రశాంత వాతావరణం ముందుకు పోయినట్టయితే మనం ఎక్కడికి పోతామనేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడం, జాతీయవాదం యొక్క అంశాలు సమాజంలో రోజు రోజుకు పెరుగుతూ పోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఆ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ జాతి సమగ్రత కోసం, జాతీయ సెక్యూరిటీ కోసం ఈ భావాలను పెంపొందించాలనే ఉద్దేశంతో సమాచార భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేశాం. దీని యొక్క మోడ్ ఏంటి అని అంటే మీడియాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీడియా ద్వారా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవాలి. ఎంత ఫాస్ట్గా తీసుకుపోయేటువంటి శక్తి ఉన్నటువంటిది మీడియానే కాబట్టి మీడియా ద్వారా తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో మీడియాను మనం సెలెక్ట్ చేసుకోవడం. దానిలో భాగంగానే యంగ్ జర్నలిస్టులను ఎంకరేజ్ చేయాలి, జర్నలిస్టులను జాతీయ భావం వైపు తీసుకొని తిప్పాలి. అసలు వాట్ ఈజ్ యాక్చువల్లీ నేషనలిజం అనేటువంటి సరైన పర్స్పెక్టివ్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నారద జయంతి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ పత్రికా రంగంలో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో మొత్తం ఎంటైర్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రముఖులను గుర్తించి వారికి సన్మానం చేసేటువంటి కార్యక్రమంలో అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాలుగా చేస్తూ వస్తూ ఉన్నాం. దానిలోనే భాగంగా ఈ సమాచార భారతి అనేటువంటి ఆర్గనైజేషను విశ్వ సంవాద్ కేంద్ర అనేటువంటి ఒక కేంద్రాన్ని స్థాపించింది. దాని ద్వారా జర్నలిస్టుతో కలిసి పనిచేయాలి, ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి జర్నలిస్టుతో కలిసి పనిచేసి జాతీయ భావాలను స్ప్రెడ్ చేయడం. రెండవది లోకహితం. మనందరికీ తెలుసు, ఈ లోకహితం అనేటువంటి పత్రిక గురించి భాగ్యనగరంలో పెద్దగా ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ లోకహితం అనేటువంటి పత్రికను గ్రామీణ ప్రాంతాలలో ఇంటీరియర్ విలేజెస్కు జాతీయ భావాలతో ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం విలేజెస్కు ఈ లోకహితం పత్రిక ఈరోజు రీచ్ అవుతుంది. చిన్న పత్రిక అది, 6 పేజీలు ఉంటుంది, అంతకన్నా పెద్ద 8 పేజీలు ఉంటుంది, అంతకన్నా చిన్న బుక్లెట్ లాంటి పత్రిక అది. కానీ దాని చిన్నదైనప్పటికీ మెసేజ్ అనేటువంటిది ఒక పవర్ఫుల్ మెసేజ్ దాని ద్వారా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కాకతీయ సామ్రాజ్యం గురించి మనం విన్నాం. సో ఈ కాకతీయుల సామ్రాజ్యం ఆ పేరు మరుగున పడిపోయింది. అక్కడక్కడ కాకతీయ యూనివర్సిటీ అనేది వాడుతూ ఉంటారు. సో కాకతీయ ఫిలిం ఫెస్టివల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని ద్వారా సినిమా రంగంలో యంగ్ ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, టాలెంటెడ్ యాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ టాలెంట్ను ఎంకరేజ్ చేయడం కోసము చిత్రభారతి అనేటువంటి సంస్థ ద్వారా కాకతీయ ఫిలిం ఫెస్టివల్ను కూడా ఎవ్రీ 2 ఇయర్స్కు 3 ఇయర్స్కి ఒకసారి ఏర్పాటు చేస్తూ యంగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా దానికి ఎంచుకున్నటువంటి థీమ్ ఏంటి అంటే సోషల్ హార్మోనీ. నేను స్టార్టింగ్లోనే డిసింటిగ్రేటివ్ ఫోర్సెస్ గురించి చెప్పాను. నేను సోషల్ హార్మోనీని పెంపొందించడం కోసం ఈ మన ఈ కాకతీయ ఫిలిం ఫెస్టివల్ ద్వారా స్మాల్ ఫిలిమ్స్, లఘు సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా సమాచార భారతి ద్వారా ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దాంతోపాటు ఒక లిటరరీ ఫెస్టివల్ను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్స్ అనేటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి. మనం కూడా సమాచార భారతి ద్వారా ఒక లిటరరీ ఫెస్టివల్, బుక్ ఫెయిర్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి దాన్ని కూడా ఎంచుకున్నటువంటి పేరు ఏంటంటే గోల్కొండ లిటరరీ ఫెస్టివల్. ఈ లిటరరీ ఫెస్టివల్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఒక గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాం మేము. అసలు ఏంది ఈ గోల్కొండ పేరు ఎందుకు పెట్టారని అడిగారు. సార్, గోల్కొండ అనేటువంటిది కుతుబ్షాహీ వంశస్థులు ఎవరు కట్టించారనేటువంటిది ప్రచారంలో బాగుంది. అది కాదది, అది కట్టించినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకే ఆ పేరును ప్రాచుర్యంలోకి తీసుకురావడనే ఉద్దేశంతో గోల్కొండ లిటరరీ ఫెస్టివల్ స్టార్ట్ చేసాం. హైదరాబాద్లో ఇప్పటికి 2 సార్లు అయింది. ఒకటి కావాలని ఓల్డ్ సిటీలో ఒకటి పెట్టాం, ఇంకోటి న్యూ సిటీలో నారాయణగౌడ కేశవ మెమోరియల్లో 2020 నవంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియా ఏ రకమైనటువంటి పాత్రను పోషిస్తుందో మనందరికీ తెలుసు. ఎంత స్పాంటేనియస్గా
అసలు న్యూస్ ఏ రకంగా స్ప్రెడ్ అవుతుందో మనందరికీ తెలుసు. దానిలో నిజం ఎంత ఉందో తెలియదు, అసలు అబద్ధం ఎంతో తెలియదు, ఏది నిజమో ఏది అబద్ధం అనేది అర్థం కాని పరిస్థితి. అదే రకంగా మార్పింగ్ కూడా చూసాం ఈ మధ్యన ఎలక్షన్ పీరియడ్లో ఏ రకంగా మార్పింగ్ చేసి ఒకదాని కూడా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే మీడియా వర్క్షాప్స్ కూడా చాలా ఆర్గనైజ్ చేస్తాము. సోషల్ మీడియా సంగమాలు కూడా సపరేట్గా ఆర్గనైజ్ చేస్తూ ఈ మాకు తోచినటువంటి స్థాయిలో ఒక చిన్న స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దానికి ఈ కార్యక్రమంలో మీరందరూ వచ్చినటువంటి అవార్డు గ్రహీతలందరికీ సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవార్డు గ్రహీతలను సెలెక్ట్ చేయడం కోసం చాలా ప్రయాసం పడాల్సి వస్తుంది. కొంతమంది జర్నలిస్టులు పనిచేస్తున్నట్టు సంస్థను దృష్టిలో పెట్టుకొని, సార్ మాకు ఈ అవార్డు వద్దు సార్, ఇంకొన్ని రోజులు సర్వీస్ ఉంది నాకు అనేటువంటి పరిస్థితి ఇంకా ఉంది, వాతావరణం ఉంది. రాబోయే రోజులలో మొత్తం మారిపోతుంది, అది వేరే విషయం. గత 30 సంవత్సరాలుగా ఆలోచన చేస్తూ వస్తే చాలా పత్రికా రంగంలో మీడియా హౌసెస్లో చాలా మార్పు అనేటువంటిది వచ్చింది. జాతీయవాదులు చాలా పెద్ద ఎత్తున పెరిగారు. కృష్ణారావు గారు మాట్లాడుతూ కొన్ని ఆర్థికపరమైన విషయాల గురించి చెప్పారు. మీ అందరికీ జర్నలిస్ట్ మిత్రులు కాబట్టి మన ఒపెక్ కంట్రీ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒక ఆర్గనైజేషను అంగస్ మ్యాడిసన్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా 0 నుంచి 2000 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఒక సర్వే చేసి స్టడీ చేయించారు. అంగస్ మ్యాడిసన్ అతని పేరు. అతను ఇచ్చినటువంటి రిపోర్ట్లో మన దేశానికి సంబంధం లేదు, మనం కండక్ట్ చేయమని చెప్పలేదు, మనం రీసెర్చ్ చేయమని చెప్పలేదు. అతను ఇచ్చినటువంటి ఆ బుక్ చాలా పెద్ద ఎత్తున బుక్ వచ్చింది, 2000 రూపాయలే ఉంది ఆ బుక్. అది అవైలబుల్ ఉంది, మార్కెట్లో అవైలబుల్ కూడా ఉంది. ఆ బుక్లో రాశాడు అతను, ఈ దేశాన్ని ఇన్నిసార్లు కొల్లగొట్టినటువంటి రకరకాలైనటువంటి దండయాత్రలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకముందు వచ్చిన తర్వాత ఏ రకంగా పతనమైతూ వచ్చింది, ముఖ్యంగా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పతనమైతూ వచ్చిందో చాలా క్రిస్టల్ క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రోజు బ్రిటిషర్స్ రాకముందు ప్రపంచ జీడిపిలో భారతదేశ పరిస్థితి 26, మనము చైనా ఇద్దరం 28, 26లో ఉన్నాం. అల్టిమేట్గా బ్రిటిషర్స్ ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ప్రపంచ జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ అనేటువంటిది 0.1%కి వెళ్ళిపోయింది. అంటే ఏ రకంగా భారతదేశాన్ని దోచుకొని పోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఏ రకంగా దోపిడీ చేశారనేటువంటి విషయాన్ని మీ అందరి ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. ఆ బుక్ అనేటువంటిది మనం తీసుకున్నట్టయితే భారతదేశం ఒకప్పుడు ఏ రకంగా ఉండింది, ఏ రకంగా మారిపోయింది, ఎందుకు ఈ రకంగా మారింది, మనలో ఉన్నటువంటి యూనిటీ గురించి వారు చెప్పారు. డిస్యూనిటీ అనేటువంటిది ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీసిందో చెప్పాలనే ఉద్దేశంతో మరొకసారి మేము చెప్తాను. దాంతోపాటు విల్ దురంత్ అనేటువంటి ఇంకొక అమెరికన్ ఫిలాసఫర్ ఇండియా గురించి చాలా బాగా రాశారు, ఇండియన్ కల్చర్ గురించి. ఆ పుస్తకాన్ని కూడా మనం మార్కెట్లో బాగా పెద్ద ఎత్తున అవైలబుల్ ఉంది, దాన్ని కూడా మీరు అందరూ చదవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈనాడు అవార్డు గ్రహీతలందరినీ ఇప్పుడే చెప్తాను. ది కేస్ ఫర్ ఇండియా, రైట్, ది కేస్ ఫర్ ఇండియా విల్ దురంత్ బుక్. ఆ 2 పుస్తకాలు చదవడం కూడా అవసరం కూడా మనకు. ఎందుకంటే మన చరిత్ర ఏందనేటువంటి మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనకు వేరే సంస్థలు కూడా చాలా స్టార్ట్ చేసాం మనం. సెంటర్ ఫర్ విల్ దురంత్ ఒకటి, ఒపెక్ కంట్రీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీ, అంగస్ మ్యాడిసన్ అతని పేరండి. వరల్డ్ ఎకానమీ మీద సర్వే చేశాడు అతను మొత్తం. సో ఇలాంటి లిటరేచర్ మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున అవైలబుల్ ఉంది. దాంతోపాటు ఇంకొక సంస్థను కూడా ప్రారంభం చేశారు, సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ అని చెప్పి. ఇక్కడ రిలవెంట్ అవునో కాదో కానీ ఆయన చెప్తాం, దాంతో నేను అసోసియేట్ అయినాను. ఆ సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ ద్వారా కూడా మరుగున పడినటువంటి చరిత్రను బయటికి తీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకారాలు కూడా అవసరమని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే చాలామంది నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఈ రకమైనటువంటి చరిత్ర మనకు ఎందుకు తెలియలేదు ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది ఆశ్చర్యం వేస్తూ వస్తుంది. మన చరిత్రను మనమే నాశనం చేసుకుంటూ పోయినాం, మరుగున పడేసుకుంటూ పోతూ వస్తున్నాం. కాబట్టి అవన్నింటినీ బయటికి తీయాల్సిన సమయం ఆసన్నమైంది. నేను యూనివర్సిటీ సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాను కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేసరికి అదొక ఫోర్టు, ఏ రకమైన ఫోర్ట్ అనేటువంటిది అందరికీ తెలుసు. దానిలో ఈరోజు ప్రక్షాళన గత 10 సంవత్సరాలుగా చాలా పెద్ద ఎత్తున ప్రక్షాళన జరిగింది.
ఇంకా జరగబోతుంది. రాబోయే కొద్ది సంవత్సరాలనే మొత్తం నార్మల్గా అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు అది ఇక్కడికి సంబంధించిన విషయం కాదు. చాలామంది పత్రికా విలేకరులు ఉన్నారు కాబట్టి చెప్తామని నేను ఢిల్లీ యూనివర్సిటీలో నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్గా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా 4000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ అండ్ కాలేజెస్లో రిక్రూట్ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలేదు. ఎందుకో పెండింగ్ పెడుతూ వచ్చారు. అండ్ చాలా వరకు జాతీయవాదులైనటువంటి విద్యావేత్తలు రావడం జరిగింది. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మన యొక్క సహాయ సహకారాలు, మన యొక్క సపోర్ట్ కూడా అవసరం. కాబట్టి మీ అందరూ రాబోయేటువంటి రోజులలో ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నింటినీ ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి, ఇంకా యంగ్ జర్నలిస్టులను ఎంకరేజ్ చేయడం కోసం ఇంకెన్నో కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా తీసుకోవడం కోసం మీ సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.